రెడ్డిగా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికైతే భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అయితే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్న ఆయన మొదటి రోజే నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈటెల నామినేషన్ కు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ అలాగే కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. 6,000 మందితో బైక్ ర్యాలీ, 10,000 మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, ఈ రోజైతే ఈటెల నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్, చెప్పండి, నామినేషన్ల పర్వం మొదలైన మొదటి రోజే ఈటెల రాజేందర్ అయితే నామినేషన్ వేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తాలు కూడా చూసుకున్నట్టుగా అన్ని సిద్ధం చేసుకున్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ అండి. అభ్యర్థుల నామినేషన్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి దేశవ్యాప్తం కావచ్చు, అలాగే తెలంగాణలో కూడా నామినేషన్ల పర్వం మొదలైందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే నామినేషన్ కార్యక్రమాలు గ్రాండ్ గా చేపట్టాలని చెప్పేసి బీజేపీ కూడా గట్టి నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే అభ్యర్థుల నామినేషన్లకు గెస్టులుగా అంటే బీజేపీ రాష్ట్రాలు అయితే ఏవైతే గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నాయో, బీజేపీ ఏ ప్రాంతాలలో గవర్నమెంట్ కు పరిపాలిస్తుందో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మరియు కేంద్ర మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎంలను కూడా ఈ నామినేషన్ పర్వానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క కేంద్రానికి చీఫ్ గెస్ట్ గా పిలుస్తూ వారితో కావచ్చు, సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతూ బీజేపీ నామినేషన్ పర్వం స్టార్ట్ చేసింది. అయితే ఈ రోజు బీజేపీకి సంబంధించిన నామినేషన్ కోసం తెలంగాణలో కొంతమంది మంత్రులు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి కావచ్చు పర్యటిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు మెదక్లో కూడా రఘునందన్ రావు నామినేషన్ వేయబోతున్నారు ఉదయం 11 గంటలకు. ఈ నామినేషన్ ప్రక్రియకు గోవా సీఎం అయినటువంటి ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథిగా వస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మల్కాజ్గిరికి సంబంధించిన ఈటెల రాజేందర్ నామినేషన్ కు ఈ రోజే ఉంది. ఈ రోజు ఆయన వేయబోతున్నారు. దానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాబోతున్నారు. అలాగే మల్కాజ్గిరికి సంబంధించిన ఈటెల రాజేందర్ కూడా ఒక పెద్ద బైక్ ర్యాలీతో పాటు ఆ కారు మొత్తం చాలా వెహికల్ తో ఒక దాదాపు 4,000 వాహనాలతో, ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 చక్రాల వాహనాలు ఒక పెద్ద ర్యాలీతో ఆయన నామినేషన్ కి వేయడానికి బయలుదేరుతున్నారు. అలాగే ఈవినింగ్ ఒక పెద్ద సభకు కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో ఒక సభకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి కూడా రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు కిషన్ రెడ్డి కూడా నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి ఈ రోజు ఆయన ఈవినింగ్ కూడా రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు రాబోతున్నారు. అంతేకాకుండా ఈవినింగ్ రిటైర్డ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈవినింగ్ ఆర్మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఈ రోజు ఈవినింగ్ సమావేశం అవుతున్నారు. అంటే మల్కాజ్గిరి ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఆర్మీ సంబంధించిన ఉన్నారో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు ఉంది. దాని తర్వాత రేపు కిషన్ రెడ్డి పాల్గొన్నటువంటి నామినేషన్ కూడా ఆయన పాల్గొనబోతున్నారు. వీరితో పాటు దశల వారీగా తేదీల వారీగా కూడా 19, 23, 22 అలాగే 25 కూడా తెలంగాణ సంబంధించిన బీజేపీ సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ అయిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.